అర్జున్ రెడ్డి అది చూశారు కదా. అట్లా కాకుండా ఇప్పుడు చాలా కొత్త లుక్ లో ఉన్నాడు. చాలా అంటే చాలా బాగుంది. గజనీ లాగా. అనిరుద్ గారు మ్యూజిక్ కదా, మ్యూజిక్ అయితే చాలా సంపి పడేస్తాడు. మ్యూజిక్ అయితే సంపేస్తాడు. అంటే ఇప్పుడు ఈ ట్రైలర్ చూసినప్పుడు ఒక సలార్ చూసినట్టు ఒక కేజీఎఫ్ చూసినట్టు అలాంటి ఫీలింగ్ వస్తుంది. ఏమంటారు? అలాంటి ఫీలింగ్ వస్తుంది నాకైతే. ఎందుకంటే ఆల్మోస్ట్ నేను ప్రవాస్ ఫ్యాను. అది చూసినప్పుడల్లా ఏదో సేమ్ అన్న మూవీ చూసినట్టు ఉంది. చాలా బాగుందండి. కొత్త లుక్ లో వస్తున్నాడు విజయ్ దేవరకొండ. ఫైట్ సీన్స్ కానీ ఏదో పోలీస్ లో కూడా ఉన్నాడు. అది కూడా సస్పెన్స్. ఒక ఐడియా లేదు. ఓకే. ఇప్పుడు లాస్ట్ మూవీస్ చూసుకున్నట్టయితే విజయ్ దేవరకొండకి అన్ని ఫ్లాప్స్ ఉన్నాయి. సో ఈ కింగ్డమ్ మూవీతో ఏమైనా హిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఛాన్స్ కాదండి, ఖచ్చితంగా హిట్ అయితే కడతారు. బ్లాక్ బస్టర్ లో బ్లాక్ బస్టర్ హిట్, పక్కా హిట్. ఎవరు చెప్పాల్సిన అవసరమే లేదు. ఖచ్చితంగా హిట్ అండి. మూవీ మట్టి హిట్. ఫ్లాప్ అనే వాళ్ళే ఉండరు ఇంకా. ఎందుకంటే అంత మూవీ చాలా ట్రైలర్లోనే చింపి పడేసింది. ఇప్పుడు నుంచి ఇంకా ఒక లెవెల్లో ఉంటాడు విజయ్ దేవరకొండ. ఊరుతా హైట్ లో కూర్చుంటాడు. వెళ్ళి దేవరకొండ చెప్పాడు కదా మన అట్లా ఉంటుంది మూవీ. ఇప్పుడు అల్లు అర్జున్ కూడా అంటే ఈ మూవీలో ఉన్నారు అని చెప్పి అంటున్నారు. మరి మీరేమంటారు? మాకేం తెలియదు. ఉంటే మటుకు వేరే లెవెల్లో ఉంటుందండి. ఇంకా చెప్పాల్సిన పడేలే మూవీ గురించి. కలెక్షన్లు కూడా అక్కడికి వెళ్ళిపోతాయి. 3 అండి. 2లో కూడా తగ్గింది. 3లో మనకు తెలియదు కదా అండి. అట్లా ఉంటుంది. ఓకే.